This evening, God put a title in my heart about our choices. మరి సాయంకాల సమయంలో ఒక శీర్షిక దేవుడు నా హృదయంలో ఉంచి ఉంటున్నాడు, నిర్ణయములు లేకపోతే ఎన్నిక చేసుకొనుట. You see, throughout your life, you will always be making some decisions, whether right or wrong. చూడండి, మన జీవితకాలం అంతట్లో కూడా అనేకమైనటువంటి తీర్మానాలు, నిర్ణయాలు మనం చేసుకుంటుంటాం. కొన్ని సరిగా ఉంటాయి, కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా మనం తీసుకుంటూ ఉంటాం. And you see, these choices will shape your future. మరి తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో దాన్ని ఆధారము చేసుకునే మన భవిష్యత్తు నిర్మాణము అనేది ఉంటుంది. So the title of today's sermon is Your Choices Shape Your Destiny. కాబట్టి ఈ సాయంకాల సమయంలో మనము ధ్యానించేటువంటి శీర్షిక ఏమిటంటే, మనము తీసుకునే నిర్ణయాలను బట్టి మన యొక్క గమ్య స్థానము అనేది నిర్ణయించబడుతుంది. We're going to look at two examples of how these two people made very different choices in their relationship with God. మరి దేవునితో ఎటువంటి సంబంధాన్ని మరి ఇద్దరు వ్యక్తుల గురించి చూస్తూ ఉంటున్నాము. ఆ యొక్క ఉదాహరణ బట్టి ఎటువంటి సంబంధాన్ని దేవునితో వారు కలిగి ఉన్నారు, తద్వారా ఎటువంటి గమ్యస్థానాన్ని చేరుకున్నారనే విషయాన్ని మనము నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. These two people were chosen by God. మరి ఇద్దరు వ్యక్తులు కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారుగా ఉన్నారు. And they were given important missions to do. మరి వారిద్దరికి కూడా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కొన్ని పనులు అప్పచెప్పడం జరిగింది. But after how they made certain decisions in their life, how it affected their future is what we're going to see today. అయితే వారికి పని అప్పచెప్పిన తర్వాత వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, దాన్ని బట్టి ఎటువంటి గమ్యస్థానము గురిని వారు చేరించగలిగినారు, ఎక్కడికి చేరుకున్నారనే విషయాన్ని సాయంకాల సమయంలో మనం ధ్యానిస్తాం. And all of us are no stranger to these examples. మరి ఏదైతే ఉదాహరణ మనం ధ్యానించబోతున్నామో ఇవందరికీ కూడా పరిచయమే. The first example is about King Saul. మొదటి ఉదాహరణ రాజైనటువంటి సౌలు విషయంలో చూస్తాం. King Saul is the first king chosen by God over the nation of Israel. ఇశ్రాయేలు రాజ్యము పైన పరిపాలన చేయడానికి దేవుని చేత ఏర్పరచబడినటువంటి మొట్టమొదటి రాజుగా సౌలు ఉంటున్నాడు. And when Saul became king, he went and fought a battle against the Ammonites, his very first battle. మరి చూడండి, తాను ఎప్పుడైతే రాజుగా అతను ఏర్పరచబడి ఉంటాడో మొదటి యుద్ధము అమోనీయులకు విరోధంగా వెళ్ళి పోరాటం చేసినాడు. And being led by the Spirit of God, he went and fought a battle against these Ammonites and he won. మరి దేవుని ఆత్మ చేత బహు బలముగా నడిపించబడి ఒక గంభీరమైనటువంటి పోరాటము యుద్ధము చేసి అమోనీయుల పైన విజయాన్ని మరి సంపాదించుకున్నాడు. The scriptures clearly record that he was led by the Spirit of God to go and do battle against the Ammonites. లేఖనాలతో స్పష్టముగా రాయబడింది, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత బలముగా నడిపించబడి అమోనీయుల పైన సంపూర్ణమైన విజయాన్ని పొందుకున్నాడు. After some time, the Philistines came to do battle against the Israelites. కొంచెం కాలం తర్వాత ఫిలిష్తీయులు ఇశ్రాయేలుకు విరోధంగా యుద్ధం చేయడానికి వచ్చినారు. And this time Saul gathered the army and encamped against the Philistine camp. మరి ఈ సమయంలో మరి ఫిలిష్తీయులు వారికి ఎదురాటానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా పోగు చేసుకొని వారికి విరోధంగా యుద్ధం చేయడానికి సౌలు బయలుదేరినాడు. Now the prophet Samuel told King Saul that he would come at a certain time. మరి ప్రవక్త అయినటువంటి సమూయేలు సెలవిచ్చినాడు, ఒక పలానా సమయంలో ఆయన అక్కడ చేరుకుంటానని చెప్పినాడు. And after that appointed time, King Saul saw that the army was being scattered because they were out of fear. They didn't have weapons to fight the Philistines. మరి చూసినట్లయితే ఫిలిష్తీయులకు విరోధముగా యుద్ధము లేక పోరాటము చేయడానికి ఎటువంటి ఆయుధములు లేని కారణాన్ని బట్టి ఆ యొక్క సైన్యమంతా కూడా చెదిరిపోతుంది అనేటువంటి భయము సౌలు హృదయంలో ఆయన కలిగి ఉన్నాడు. And when King Saul saw this, he, instead of waiting for the prophet Samuel, he decided to offer a sacrifice himself. మరి జనులందరూ కూడా చెదిరిపోవుట మరి సౌలు గమనించినప్పుడు మరి ఆ రీతిగా జరగకుండా మరి ఆ యొక్క బలి అర్పణను సౌలే అర్పించడానికి మరి పూనుకున్నాడు. The commandment given by the Lord was that only the prophets were allowed to give a sacrifice unto God. మరి ఆ యొక్క ప్రవక్తలు వారు మాత్రమే ఆ యొక్క బలి అర్పణ అర్పించడానికి వారు మాత్రమే అర్హత కలిగి ఉన్నారన్నటువంటి విషయాన్ని దేవుడు స్పష్టంగా తెలియజేసినాడు. But Saul, seeing that the army was deserting him, decided to take matters into his own hands and disobeyed a commandment of God. అయితే జనులు చెదిరిపోవుట సౌలు గమనించినప్పుడు తనకు సంబంధం లేనటువంటి విషయంలో జోక్యం చేసుకొని ఆ యొక్క బలి అర్పణ అర్పించే విషయంలో అడుగులు ముందుకు వేసినాడు. And when the prophet Samuel came, the first thing he asked King Saul is, what is this that you have done? ప్రవక్త అయిన సమూయేలు అక్కడ చేరుకున్నప్పుడు తన అడిగినటువంటి మొదటి ప్రశ్న, నువ్వు చేసిన పని ఏమి అని అడిగినాడు. His words were, the Lord would have established your kingdom forever had you kept
the commandment of the Lord. యెహోవా యొక్క ఆజ్ఞను నీవు గైకొనిన ఎడల శాశ్వత కాలం వరకు నీ యొక్క రాజ్యమును ప్రభు స్థిరపరిచేవాడని సౌలు ఖండితంగా చెప్పినాడు. Some of us in our day-to-day lives disobey a small commandment from the Lord and think that it's okay. The Lord will forgive and forget. చూడండి, మనలో కూడా మనం అనుకుంటాము కొన్నిసార్లు చిన్న చిన్న ఏవైతే ఆజ్ఞలు ఉంటాయో దాన్ని మనం ధిక్కరించి మరి ఆ రీతిగా కొనసాగుట పర్వాలేదు, మరి ఏమీ కాదులే అనే ఆలోచన మనకు ఉంటుంది. But you see, for every wrong decision that we make, there is a consequence. చూడండి, మనం తీసుకున్నటువంటి ప్రతి తప్పుడు నిర్ణయానికి దానికి ప్రతి ఫలం అనేది నిశ్చయంగా ఉంటుంది. You know that something is wrong and still you choose to do it, it's counted as a sin according to the word of God. చూడండి, దేవుని వాక్యానుసారంగా మనం గమనించినప్పుడు ఒకటి తప్పిదము అని తెలిసిన తర్వాత మరి అది మనం నిశ్చయంగా మనం చేసినట్లయితే పాపముగా పరిగణించబడుతుంది. But that's not only King Saul's mistake. There came another time when he was going to wage war against the Amalekites. మరి అంత మాత్రమే కాకుండా చూసినప్పుడు ఇక్కడ సౌలు మరొక పర్యాయము అమాలేకులతో కూడా యుద్ధం చేయడానికి ఆయన పూనుకున్నాడు. The commandment given from the Lord was to wipe out the Amalekites completely. మరి ఆ సమయంలో ప్రభు చేత ఏదైతే ఆజ్ఞ పొందుకున్నాడో అమాలేకులను సమస్తమును కూడా అది సంపూర్ణంగా నిర్మూలన చేయాలని పొందుకున్నాడు ఆజ్ఞ. And again King Saul disobeyed the commandment of the Lord, and he spared the king, keeping him alive, and the best of their flock. మరి చూసినట్లయితే అక్కడ కూడా ఆజ్ఞను అతిక్రమించి శ్రేష్టమైనటువంటి ఆ జంతువులన్నింటినీ కూడా ఆయన హతమార్చకుండగా ఆయన పక్కకు తీసిన వాడిగా ఉంటున్నాడు. ఈ రీతిగా ఆజ్ఞను అతిక్రమించినాడు. Let us see how these decisions that King Saul made shaped his destiny. చూడండి, సౌలు తీసుకున్నటువంటి ఇక తప్పుడు నిర్ణయములను బట్టి ఎటువంటి భవిష్యత్తు రూపుదిద్దబడిందో మనం కూడా అర్థం చేసుకున్నాం. He didn't pay the price for them immediately as soon as he made those wrong decisions. చూడండి, తప్పుడు నిర్ణయములు తీసుకున్న వెంటనే దానికి అక్కడ ప్రతిస్పందన లేకపోతే ఆ ఫలితం అక్కడ దొరకలేదు. Years later, when he was waging another war against the Philistines, that's when the judgment of the Lord was passed. అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత మరి ఫిలిష్తీయులు అక్కడికి రావడము, ప్రభు యొక్క తీర్పు అక్కడికి రావడం అనేది మనం గమనిస్తూ ఉంటున్నాం. Turn with me to 1 Chronicles chapter 10 verses 13 and 14. మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయము 13, 14 వచనాలు. So in verse 13 it says, so Saul died for his unfaithfulness which he had committed against the Lord, because he did not keep the word of the Lord, and also because he consulted a medium, someone who spoke to spirits, for guidance. In verse 14, but he did not inquire of the Lord. Therefore he killed him and turned the kingdom over to David the son of Jesse. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదికినందుకు సౌలు హతమాయను. అందునిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెషయా కుమారుడైన దావీదు వశము చేసెను. You see what these two scriptures are saying. Even though he committed a sin, even though he didn't keep the commandment of the Lord, in verse 14 it starts with saying he did not inquire of the Lord. మరి చూస్తే ఇక్కడ ప్రభు యొక్క ఆజ్ఞను అతిక్రమించడము లేకపోతే దృష్టిలో పాపం చేసినప్పటికీ కూడా ఇక్కడ స్పష్టముగా ఆయన ప్రభు యొక్క మాటను గైకొన్నటువంటి వాడిగా లేకపోతే యెహోవా యొద్ద విచారణ చేయనటువంటి వాడిగా ఉన్న కారణాన్ని బట్టి ఇక్కడ శిక్షణ అనుభవించడం చూస్తూ ఉంటున్నాం. The scriptures are saying that even if you fall into a sin, even if you break a word or a commandment of the Lord, if you come back to God, if you inquire of him, if you seek his counsel, he will answer. చూడండి, మనము తప్పిపోవచ్చు, మరి అనేక పర్యాయములు పాపంలో కూడా మనం పడిపోవచ్చు. అయితే ఆ స్థితిగతిలో మనం ఉండక తిరిగి ప్రభు యొద్దకు మనము చేరి వచ్చినప్పుడు మరి సమకూర్పు అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. And because he didn't inquire of the Lord, the kingdom was taken away from his hands. అయితే సౌలు విషయానికి వచ్చినప్పుడు యెహోవా యొద్ద అతను తప్పిపోయినప్పటికీ కూడా విచారణ చేయని కారణాన్ని బట్టి ఆ యొక్క రాజ్యం అతని నుండి తొలగించి వేయబడింది.
Today in your day-to-day life, are you inquiring of the Lord? మరి మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో అనుదినము కూడా ప్రభు యొద్ద మీరు విచారణ చేస్తున్నారా లేదా? The scriptures in Proverbs says, commit all your ways unto the Lord, and then he will direct your steps or your path. మరి మన మార్గములన్నీ కూడా యెహోవాకు అప్పజెప్పినప్పుడు ఆయన ఆ యొక్క మార్గమును సరళము చేయును, లేకపోతే ఆ విషయంలో ఆయన తన ఆలోచనను ఆయన బయలుపరిచేవాడిగా ఉంటాడు. Every one of us here, including myself, we do not inquire of the Lord always. చూడండి, మనలో అందరము కూడా అన్ని సమయంలో కూడా ప్రభు యొద్ద మనం విచారణ చేయని వారంగా ఉంటున్నాం. We do not commit all our ways unto the Lord. మన ప్రతి మార్గమును కూడా ప్రభు యొక్క హస్తములకు అప్పజెప్పే వారంగా మనం లేము. We are deciding on our own terms which part of my way I want to commit unto the Lord. మరి మన సొంత నిర్ణయాలు మరి తీసుకొని మరి ఏ విషయాన్ని ప్రభువుకు అప్పజెప్పాలా అని ఆలోచన చేస్తూ ఉంటాం. There are many of us who make major decisions in life without seeking guidance from God. మరి అనేకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి లేక గంభీరమైనటువంటి సంగతుల్లో ప్రభు యొద్ద విచారణ చేయకుండానే మన సొంత నిర్ణయాలు తీసుకునే వారంగా ఉంటాం. And then when you fall into trouble later, you start crying unto the Lord, asking, "Oh Lord, why me? Why did this happen?" దాని తర్వాత సమస్యల్లో చిక్కుల్లో మనము పడిపోయిన తర్వాత పరిష్కారం లేక ఉన్నప్పుడు ప్రభువా నేనెందుకు ఈ విషయంలో ఈ ఒక పనిలో నేను పడిపోయింటున్నానని శ్రమలో మనం మొరపెట్టే వారంగా ఉంటాం. The Lord is probably looking down at his children and saying, "When did you inquire of me in the first place?" మరి ప్రభు ఆ యొక్క బిడ్డల వైపు చూస్తూ మొదటి స్థానములో ఎప్పుడు మీరు నా యొద్ద విచారణ చేస్తున్నాడని ప్రభు చెప్తూ ఉన్నాడు. I'll give you a simple example. ఒక సరళమైన ఉదాహరణ మీకు తెలియజేస్తాను. Today many couples, they do not seek the guidance of God before entering into holy matrimony. ఈ పరిశుద్ధమైనటువంటి వివాహ బంధంలోనికి ఏర్పరచుకునే దాని మునుపు అనేక మంది యవన సహోదరులు వారు ప్రభు యొద్ద ఎంత మాత్రం విచారణ చేయడం లేదు. They don't come seeking guidance from their spiritual leaders. ఆత్మ సంబంధమైనటువంటి నాయకుల యొద్ద ఎటువంటి ఆ యొక్క నడిపింపు కొరకై కూడా వారు ముందుకు రావడం లేదు. They don't go through marriage counseling, which is mandatory in Christian marriages. మరి క్రైస్తవ వివాహాల్లో మరి ఆ యొక్క వివాహానికి సంబంధించినటువంటి ఆలోచన పొందుకోవడం అనేది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ఉంది. But when trouble happens, they come to God asking, "Why did this happen?" అయితే సమస్యలు చిక్కులు వచ్చినప్పుడు మరి ఎందుకు ఇటువంటి సంగతులు చోటు చేసుకున్నాయని అప్పుడు ప్రశ్నిస్తూ ఉంటారు. The question that the Lord is putting before them is, did you inquire of me before taking this big step in your life? అయితే ఆ సమస్యలు చిక్కుల కంటే ముందుగా మరి ప్రభు మరి ప్రశ్నిస్తూ ఉంటున్నాడు, ఆ నిర్ణయాన్ని తీసుకునే దానికి మునుపు నా యొద్ద మీరు విచారణ చేస్తున్నారా లేదా? Let's look at the second example that we see from the scriptures about inquiring of the Lord. ప్రభు యొద్ద విచారణ చేయడము అనేటువంటి విషయాన్ని ఆధారం చేసుకొని లేఖనాల్లో నుండి రెండవ ఉదాహరణ మనం గమనిద్దాం. First Chronicles chapter 14 verses 8 to 12. మొదటి దినవృత్తాంతములు 14వ అధ్యాయము మరి 8వ వచనం నుంచి 14వ వచనం వరకు. We are continuing the story after King Saul was defeated by the Philistines. When they came and found his body, it is recorded in the scriptures they beheaded him and carried his head into the land of the Philistines. మరి మనం గమనించినప్పుడు అక్కడ యుద్ధము జరగడం తర్వాత మరి సౌలు యొక్క తలను నరికి వేయడము లేకపోతే శిరఛేదనం చేయడం తర్వాత తలను తీసుకొని ఆ యొక్క ఫిలిస్తీయుల యొక్క సర్దారులు దాన్ని ఎత్తుకొని వెళ్ళినట్టుగా చూస్తూ ఉంటున్నాం. The Philistines were high on that victory, and when they heard that Israel had made King David as king, they gathered an army once again. మరి చూడండి, విజయము తారాస్థాయిలో వారికి దొరికినటువంటి ఆ యొక్క ఆనందము ఉత్సాహములో వారు ఉన్నప్పుడు మరి దావీదును రాజుగా అభిషేకించినప్పుడు ఆ యొక్క విషయాన్ని తెలిసినప్పుడు తిరిగి దావీదుతో ఇశ్రాయేలుతో యుద్ధము చేయటకై తిరిగి వారు పూనుకున్నారు. In verse 8 it says, when the Philistines heard that David had been anointed king over all Israel, all the Philistines went up to search for David. And David heard of it and went out against them. Then the Philistines went and made a raid on the valley of Rephaim. దావీదు ఇశ్రాయేలు అందరి మీద రాజుగా అభిషేకము చేయబడనని విని ఫిలిస్తీయులందరూ దావీదును వెనక పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయాను. ఫిలిస్తీయులు వచ్చి రెఫాయిముల లోయలో దిగిరి. Now listen to what David does in the very next verse. And David inquired of God, saying, "Shall I go up against the Philistines? Will you deliver them into my hand?" The Lord told him, "Go up, for I will deliver them into your hand." మరో వచనం చూడండి ఎంత చక్కగా దావీదు ఏం చేస్తున్నాడు. ఫిలిస్తీయుల మీద నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించుదవా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా యెహోవా పొమ్ము నేను వారిని నీ చేతికి అప్పగించదని సెలవిచ్చెను.
after he got confirmation from the Lord, he went and did battle with the Philistines. ప్రభువు దగ్గర నుండి ఎప్పుడైతే ఈ యొక్క విషయంలో నిర్ధారణ కలిగిందో ఆయన ఫిలిష్తీయులకు విరోధంగా యుద్ధం చేయటకై పూనుకున్నాడు. And in verse 12, after the victory, David says, God has broken through my enemies by my hand like a breakthrough of water. మరి ఒక బలమైనటువంటి ఒక జల ప్రవాహం వలె కొట్టుకొని పోయినట్లుగా యెహోవా నా శత్రువులు నా ఎదుట నిలవకుండా నాశనం చేసినని అని సెలవిస్తూ ఉంటున్నాడు. Now the Philistines, having lost, the first thing that they do is, okay, maybe it was just beginner's luck. మరి చూసినట్లయితే మరి ఈ యొక్క ఫిలిస్తీయులు ఓడిపోయినప్పుడు ఈ ఆరంభంలో ఏదో మనం ఓడిపోయినాము కదా అనేటువంటి ఆలోచన వారు ఉంటూ ఉన్నారు. So they immediately gather up another army. మరి చూడండి, ఈ యొక్క మొదటి యుద్ధం కోల్పోయిన వెంటనే అది ఒక నేర్చుకున్నటువంటి విషయంగా అనుకొని రెండో యుద్ధానికి వారు ఇప్పుడు బయలుదేరి ఉన్నారు. And usually when you use your common sense, now when you're reading the scriptures, you will know that when they're coming the second time, they would have brought a bigger army. మరి చూసినట్లయితే ఎంగిత జ్ఞానం మనం గమనించినప్పుడు మొదటిసారి ఓడిపోయినప్పుడు మరి రెండవసారి మరి సైన్య సమూహమును అధికము చేసుకొని యుద్ధానికి వారు పూనుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. We see this battle recorded in the same chapter from verses 13 through 16. 13 నుంచి 16 వచనం వరకు తర్వాత ఈ రెండవ యుద్ధాన్ని విషయం గమనిస్తూ ఉంటున్నాం. Now the Philistines once again made a raid on the valley, the same place. Please note. Yes. Therefore David inquired again of God, and God said to him, you shall not go up after them, circle around them and come upon them in front of the mulberry trees. ఫిలిష్తీయులు మరల ఆ లోయలోనికి దిగిరాగా దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేసి అందుకు దేవుడు, నీవు వారిని తరుము కొనకు పోగా వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి మరి కంబలి చెట్లకు ఎదురుగా నిలువమని సెలవిస్తూ ఉంటున్నాడు. There's a very important lesson in this scripture. చూడండి, ఇక్కడ లేఖనాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక పాఠను మనం నేర్చుకోవచ్చు. Maybe in one situation when God commanded you to do something in a particular way, you did it and received your victory. చూడండి, ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైనటువంటి ఒక మార్గములో దేవుడు మనకు తెలియజేసినప్పుడు ఆ మార్గాన్ని మనం పాటించినప్పుడు ఖచ్చితమైనటువంటి విజయాన్ని లేకపోతే పరిష్కారాన్ని ఆ స్థలంలో మనం పొందుకొని ఉండవచ్చు. But when that situation happens again in the same way, rather than thinking that we should do the same thing that we did before, you should ask God, because God can change the strategy. చూడండి, మొదటిసారి వచ్చినటువంటి పరిస్థితి తిరిగి రెండో పర్యాయం కూడా అటువంటి పరిస్థితి మనం ఎదుర్కొంటే మొదటిసారి ఈ రీతిగా చేస్తాం కనుక అదే మార్గాన్ని పాటిస్తాము అంటే సరిది కాదు. అయితే ప్రభు యొక్క విచారణ చేయడం సరైనటువంటి విషయం. You should note that the battle happened in the same valley. చూడండి, అదే రెఫాయిము లోయలోనే తిరిగి రెండో మరి యుద్ధము అక్కడ ఏర్పరచబడింది. But when David inquired of God, God gave him a specific strategy. చూడండి, దావీదు రెండవ మారి తిరిగి యెహోవా వద్ద విచారణ చేసినప్పుడు ప్రభు మరొక పన్నాగాన్ని లేకపోతే ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినాడు. You see in verse 15, the Lord is saying, and it shall be when you hear a sound of marching, not in the ground, on the top of the mulberry trees, then you shall go out and do battle, for God has gone out before you to strike the camp of the Philistines. కంబలి చెట్లు కొండలయందు కాళ్ళ చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము. ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిష్తీయుల దండమును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలువెళ్ళి ఉన్నాడని తెలుసుకునమని సెలవిచ్చెను. You see, here the Lord was seeing if David was being obedient to his instructions. ప్రభు ఇచ్చే నిర్దిష్టమైనటువంటి సూచనలు దావీదు పాటిస్తున్నాడా లేదా అనే విషయాన్ని దేవుడు ఖచ్చితంగా దావీదు విషయంలో గమనిస్తూ ఉన్నాడు. Myself included and many of us here, sometimes because we have seen God work in a specific way in some situations, we think that he's going to tell us to do the same thing again. చూడండి, నన్ను కూడా కలుపుకొని మన అందరిలో కూడా దేవుడు ఒక మార్గంలో పని చేస్తున్నప్పుడు ప్రతిసారి కూడా అదే మార్గాన్ని అవలంబిస్తాడు అనేటువంటి ఆలోచనలో కూడా మనం మునిగిపోయే వరంగా ఉంటాం. We should never assume to think that we will know how God is going to manifest in a situation. మరి ఒక పరిస్థితిలో దేవుడు తాను ఏ రీతిగా బయలుపరుచుకుంటాడు అనేటువంటి ఒక ప్రతిసారి అదే మాదిరిగా ఉంటుంది అనేటువంటి ఆలోచనలను మనం బయటికి రావాలి. You have to always inquire of the Lord and get his guidance. ప్రతిసారి కూడా ప్రభు యొక్క మనం విచారణ మనం చేసి ఆయన యొక్క ఆలోచనను నడిపింపును పొందుకోవాలి.
In the little decisions, in the big decisions, commit all your ways unto the Lord. నిర్ణయాలు చిన్నవైనా కావచ్చు, ఎంతో గంభీరమైనవి కావచ్చు, సమస్తమును కూడా ప్రభు యొక్క చేతికి మనం అప్పచెప్పే వారుగా ఉండాలి. King David was not perfect. చూడండి, రాజు అయినటువంటి దావీదు పరిపూర్ణమైన వ్యక్తిగా ఎంత మాత్రము లేడు. But he always came back to the Lord. అయితే ప్రతిసారి కూడా ప్రభు యొద్దకు వచ్చిన వాడిగా ఉంటున్నాడు. He always inquired of the Lord. ప్రతిసారి కూడా యెహోవా యొద్ద విచారణ చేసిన వాడిగా ఉంటున్నాడు. He has committed sins, but yet he chose to come back into God's presence. తాను పాపము చేసినప్పటికీ కూడా తిరిగి దేవుని సన్నిధికి మాత్రమే రావడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. Today the Lord is asking all of you the same question. ప్రభు మనందరినీ కూడా అదే ప్రశ్న వేస్తూ ఉంటున్నాడు. Why? Because your choices will shape your destiny. మరి మీరు తీసుకునే నిర్ణయాలను బట్టి మీ యొక్క గమ్యస్థానము లేకపోతే మీ యొక్క భవిష్యత్తు మలచబడుతుంది కనుక Some of us are asking God the question and we are waiting for a supernatural sign. మరి కొంతమంది మనం దేవుని ప్రశ్నిస్తున్నాము, ఆశ్చర్యకరమైనటువంటి సూచక్రియలు దేవుడు బయలుపరచడానికి కోరుతూ ఉంటున్నాం. We are looking for writing on the wall, we are looking for a sign in the clouds, we are looking for a supernatural sign as an answer from God. గోడపైన చేరాత్రం లేకపోతే ఆకాశ మండలంలో మేఘం నుండి ఏదో గొప్ప సూచన ఏదో అని మనకు కావాలని మనం కోరుతూ ఉంటున్నాం. But sometimes our God answers in the most simplest of ways. అయితే కొన్నిసార్లు ప్రభు ఎంతో సరళమైనటువంటి సామాన్యమైనటువంటి విధానంలో ప్రభు జవాబిచ్చేవాడిగా ఉంటున్నాడు. Maximum number of times I have received my answer from the word of God. అనేకమైనటువంటి సార్లు దేవుని యొక్క వాక్యం యొద్ద నుండి ప్రతి ప్రశ్న కూడా నేను జవాబును పొందుకున్నాను. You all ask questions from God, but you don't want to open up the word and look for the answers. వాళ్ళందరము కూడా దేవుని ప్రశ్నిస్తుంటున్నాము, కానీ దేవుని వాక్యాన్ని తెరిచి వాక్యంలో నుండి ఆ ప్రశ్నలకు జవాబు పొందుకునే ప్రయత్నం చేయడం లేదు. The answers to 99% of your problems is in the word. 99% మన ప్రశ్నలన్నిటికీ కూడా జవాబులు దేవుని వాక్యములోనే ఉంటున్నాయి. Are you willing to bet that your answer to your troubles and your questions is in the word or no? మరి వాస్తవంగా నిశ్చయముగా మరి మీ ప్రశ్నలకు మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దేవుని వాక్యములో ఉన్నదా లేదా అనేటువంటి సవాళ్ళు మీ దేవుని వాక్యం దగ్గర మీరు వేయగలరా? I'll give you one small example and then we'll close. మరి ఒక ఉదాహరణను ఇక్కడ నేను తెలియజేసి ఇక్కడ ముగిస్తాను. This is a true story happened in our very church. మరి మన సంఘములోనే జరిగినటువంటి ఒక వాస్తవికమైనటువంటి ఘటన. There was a family where the sister came from a Brahmin background. మరి ఒక కుటుంబం ఉన్నది, ఆ సహోదరి ఆ యొక్క బ్రాహ్మణ కుటుంబం నుండి మరి వచ్చిందిగా ఉంటుంది. And her husband was a born again believer. మరి ఆమె యొక్క భర్త తిరిగి జన్మించినటువంటి ప్రభువును నమ్మినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. And when they got married, they didn't put pressure on each other that you should follow my ways, my customs. They just said we will basically celebrate your religion, my religion, no hassle. మరి వివాహం జరిగినప్పుడు వారు అనుకున్నారు, ఎవరి అలవాట్లు వారివి, ఎవరి సంస్కృతి వారిది, ఎవరి ఆనవాయితీలు వారివి, ఎవరు జరిగినప్పుడు కలిసి మరి పండుగ జరుపుకుందాం అనేటువంటి ఆలోచనలో వారు ముందుకు కొనసాగుతూ వచ్చినారు. When they came to Hyderabad, they got connected to the church. మరి హైదరాబాద్కు వచ్చినప్పుడు సంఘంతో ఇప్పుడు సంబంధం ఏర్పడింది. And the word started ministering to this sister. మరి దేవుని యొక్క వాక్యము ఆ యొక్క సహోదరితో పరిచయం చేయడం ఆరంభించింది. She felt God speaking to her and touching her heart. దేవుడు ఆమెతో మాట్లాడుట, ఆమె హృదయమును తాకుట అనేది ఆమె స్పర్శించగలిగింది. Within a few weeks, when an altar call was given by our pastor, she was one among them to raise her hand and commit her life to the Lord. మందిరానికి క్రమం తప్పకుండా వస్తున్న కొన్ని వారాల్లోనే మరి పాస్టర్ గారు సుమంత్ గారు వాక్యం చెప్తూ ఉండగా ఆ యొక్క ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు ఆమె చేతులెత్తి ప్రభువును అంగీకరించింది. And then another week or two later, she saw one of the promotions in our news. మరి తర్వాత మరి దాని తర్వాత ఒక 2-3 వారాల తర్వాత చూసినప్పుడు ఇక్కడ మరి సంఘంలో ప్రమోషన్ కూడా చూడడం ఆమె గమనిస్తూ వచ్చింది. The promotion was for water baptisms at a later date. మరి తర్వాత జరగబోయే నీటి బాప్తిసం గురించినటువంటి ఆ యొక్క విషయం తెలియబడుతూ వచ్చింది. In that moment, she felt so strongly that she should take water baptism. మరి తన హృదయంలో ఒక బలమైనటువంటి ఒక ఒప్పింపు వచ్చి నిశ్చయముగా నేను కూడా నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వాలి అనే తీర్మానానికి వచ్చింది. She has no idea what water baptism is, and she's never sat for a class explaining about water baptism. నీటి బాప్తిసం అంటే ఏమిటి, మరి కనీసం నీటి బాప్తిసం గురించినటువంటి పరిచయం ఒక క్లాస్ ద్వారా కూడా ఎంత మాత్రం కూడా జరగలేదు. But in that service on that day, she made one prayer. అయితే ఆ యొక్క కూడికలో మరి ఆ దినము ఆ సహోదరి ఒక తీర్మానం చేసుకుంది. She said,
said, Lord, if you give me a sign that I should take baptism, I will do it. తండ్రి మీరు ఒక సూచన నాకు ఇచ్చినట్లయితే నేను నీటి బాప్తిసం తీసుకోవాలని ఖచ్చితంగా నేను ఒక బాప్తిసంలో పాల్గొంటానని అనుకుంది. You should bear in mind that nobody knew that she made the prayer, not even her husband. మరి తన భర్త కూడా కనీసం తాను ఆ ప్రార్థన చేస్తున్నాడనే విషయం ఆ భర్త కూడా తెలియకుండా ఉండాలని ఆమె కోరుతూ వచ్చింది. When she was going home on the bike, sitting behind her husband, మరి ఎప్పుడైతే ఇంటికి వెళ్తున్నప్పుడు బైక్ లో వెనకలో కూర్చొని వారు ప్రయాణం చేస్తున్నది, she saw at a traffic light a bumper sticker on a car. మరి ఒక కారుకు ఒక బంపర్ స్టిక్కర్ ఆమె గమనిస్తూ వచ్చింది. That bumper sticker gave her the answer, the confirmation that she has to take baptism. ఆ యొక్క బంపర్ పైన ఉంటున్న ఆ యొక్క స్టిక్కర్ ద్వారా నిశ్చయముగా ఆమె బాప్తిసం పొందుకోవాలనేటువంటి రూఢి అయినటువంటి నిర్ధారణ ఆమె కలిగింది. She knew with all her heart that God had answered her prayer. నిశ్చయముగా దేవుడే తన ప్రార్థనకు జవాబిచ్చాడనేటువంటి బలమైనటువంటి ఆ యొక్క నిర్ధారణ ఆమె కలిగింది. What joy entered her heart to hear and know that the Lord was caring about her prayer. మరి తాను చేసినటువంటి ఆ యొక్క ప్రార్థనకు దేవుడు ఎంత జాగ్రత్తగా జవాబిస్తాడనేటువంటి విషయాన్ని బట్టి తన హృదయం ఆనందంతో మరి పొంగి పొరులుతూ వచ్చింది. Sometimes the answers to all of those big questions is right in front of you. కొన్నిసార్లు మన జీవితంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సమస్యలకు ఆ యొక్క చిక్కులకు మరియు ఆ యొక్క పరిష్కారం మన ముందే ఉండవచ్చు. Today that entire family is born again believers. మరి నేటిలో చూస్తే ఆ కుటుంబం అంతయు కూడా ప్రభువును ఎరిగినటువంటి నమ్ముకున్నటువంటి ప్రజలుగా They ఉంటున్నారు. have been blessed beyond their imagination. వారు ఊహించిన దానికంటే అత్యధిక వారు ఆశీర్వదించబడ్డారు. Can we all stand to our feet, please? మనందరం కూడా లేచి మనం నిలబడదామా? Today the Lord is reminding you that when you commit all your ways unto the Lord, when you inquire of Him, He will answer. ఈ దినంలో ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు, నీ మార్గములన్నీ కూడా ఆయనకు నీవు అప్పచెప్పినట్లయితే, ఆయన యొద్ద నీవు విచారణ చేసినట్లయితే నిశ్చయముగా నీ యొక్క పరిష్కారం నీవు పొందుకుంటావు. My dear brothers and sisters, remember that your choices that you make today will shape your destiny. ప్రియమైన సహోదరి సహోదరుల జ్ఞాపకం చేసుకోండి, ఈ దినం మీరు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలను బట్టే మీ యొక్క భవిష్యత్తు అనేది రూపుదిద్దబడుతుంది. What you have in your hand can be multiplied or taken away. మరి నీ చేతిలో కలిగింది అది వృద్ధి కలగవచ్చు, లేకపోతే కలిగినది కూడా నీ వద్ద నుండి తీసివేయబడవచ్చు. Today make a choice that you are going to inquire of the Lord always. ఈ దినం ఒక తీర్మానం చేసుకున్నాము, ప్రతి విషయములో కూడా ప్రభు యొద్ద మనము విచారణ చేస్తామని. You get up in the morning and you commit your day unto the Lord. ఉదయకాలంలో లేచి ఆ దినం అంతటి కూడా నీ యొక్క ప్రభువునకు నీవు అప్పచెప్పు. You're traveling to your work, you're traveling to your business, you commit the journey unto the Lord. నీ యొక్క ప్రయాణము నీ యొక్క వ్యాపారం ఏదున్నప్పటికీ కూడా సమస్తమును కూడా ప్రభువునకు నీవు అప్పచెప్పు. You're about to buy a house, you commit that unto the Lord. ఒక గృహము కొనుక్కోవాలనుకుంటున్నావా, ఆ విషయాన్ని ప్రభువుకు మీరు అప్పచెప్పండి. You're looking for a life partner, you commit that into the Lord. జీవిత భాగస్వామి కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నావా, ఆ యొక్క విషయాన్ని ప్రభువుకు అప్పచెప్పండి. You want to do well in your college, you commit your studies unto the Lord. మీ యొక్క కాలేజ్ లో మీరు ఉన్నతంగా మీరు చేరాలనుకుంటున్నారా, మీ యొక్క ఆ యొక్క ఎడ్యుకేషన్ ని మీ ప్రభువునకు అప్పచెప్పనండి. In all your ways, when you commit unto the Lord, He will direct your steps. నీ యొక్క మార్గములన్నిటినీ కూడా యెహోవాకు అప్పచెప్పినట్లుగా ఆయన నీ యొక్క మార్గమును సరళము చేయును. Because the word of God says He has a beautiful plan for your life. ఎందుకంటే దేవుని వాక్యం తెలుస్తుంది, నీ జీవితం పట్ల అద్భుతమైనటువంటి రమ్యమైన ప్రణాళిక ప్రభు కలిగి ఉన్నాడు. When you align your plan with the will of God, you will experience signs, wonders and miracles in your day-to-day life. నీ జీవితాన్ని దేవుని ప్రణాళికకు అనుసంధానంగా నీవు అప్పచెప్పుకున్నప్పుడు అను దినము అద్భుతములు సూచకలు నీ జీవితంలో చూసేవాడిగా ఉంటావు. So today the Lord is putting before you one question. ఇది నా ప్రభు నీ ఎదుట ఒక ప్రశ్న ఆయన ఉంచుతూ ఉంటున్నాడు. Are you inquiring of me in all your decisions? నీ యొక్క తీర్మానాలన్నిటిలో కూడా నా యొద్ద విచారణ చేస్తున్నావా అని ప్రభువే అడుగుతున్నాడు. Today you can make that choice. ఈ దినాన్ని నీవు తీర్మానం చేసుకోవచ్చు. It doesn't matter how small or how big. I want to get the Lord involved in every area of my life. ఆ యొక్క తీర్మానం చిన్నదైనా పెద్దదైనా ఏదైనా ఉండవచ్చు, కానీ ప్రభు అన్ని విషయంలో కూడా నా జీవితంలో ఆయన ఏలుబాటు చేయాలని నువ్వు అప్పచెప్పుకో. In this moment we want to give you an opportunity. ఈ యొక్క సమయంలో మీకు ఒక అవకాశం ఇవ్వగోరుతున్నాం. We want to give you an opportunity where you can invite Jesus into your heart once again. మరి ఒకసారి ప్రభువుని మీ హృదయంలోనికి మీరు ఆయనను ఆహ్వానించవచ్చు. It could be your first time or it could be a recommitment. మరి మొదటిసారిగా ప్రభువును మీరు అంగీకరించడానికి ముందుకు వచ్చి ఉండవచ్చు, లేకపోతే ప్రభు కొరకే తిరిగి నూతనమైన విధానంలో ప్రతిష్ఠించుకోరుతున్నారేమో. Because when you have Jesus in your heart,
He will lead you and guide you all the days of your life. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని మీ హృదయంలో కలిగి ఉన్నట్లయితే మీ జీవితకాలం అంతయు కూడా ప్రభువే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. Today is a beautiful day and a beautiful moment to make that decision. ఈ దినం యొక్క అద్భుతమైనటువంటి రమ్యమైనటువంటి ఆ దినము ప్రభు కొరకు ఒక తీర్మానం చేసుకోవడానికి. If there's anyone that wants to commit their life unto Jesus or recommit your life unto Jesus, all you got to do is raise one hand and we as a church are going to pray for you. ప్రభు యందు విశ్వాసం ఉంచడానికి లేకపోతే నూతనంగా ప్రభు కొరకే ప్రతిష్ఠించుకున్న అనుకున్న కోరిన వారికి దయచేసి మీరు చేతులు మీరు పైగా ఉంచినట్లయితే మేము మీ కొరకే ప్రార్థన చేస్తాం. Just lift your చేస్తాం. hands a little higher so that teams can see you. దయచేసి మీ చేతిని పైగా ఉంచండి మేమందరం కూడా మేము చూడనట్లుగా. No need to feel shy when you're committing yourself unto the Lord. మరి మీరు ఎంత మాత్రం సిగ్గుపడవలసిన అవసరం లేదు మీ జీవితాన్ని ప్రభువుకు అప్పచెప్పే విషయంలో. Every eye closed and every head bowed. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. We are going to say a prayer with all of our dear brothers and sisters that are committing their life to Christ. ప్రభువునకు తమ జీవితంలో అప్పచెప్పేటువంటి వారందరితో కూడా కలిసి మన సహోదరి సహోదరులందరూ కూడా ఏకీభవిస్తాం. I'm encouraging the entire church to repeat this prayer after me. దయచేసి సంఘం అంతయు కూడా నా వెనకాల ఇక ప్రార్థన మీరు పలకాలని మనవి చేస్తున్నాను. Lord Jesus. Lord Jesus. Come on everybody with everything that you have. Lord Jesus. Lord Jesus. I thank you. I thank you for speaking to me. for speaking to me. Today I confess that I am a sinner in need of a savior. I thank you for the price you pay. I believe that you are the one true living God. Today I invite you into my heart. Come and be the Lord of my life. I boldly declare that I am a child of God. In Jesus' name. Loving God, our Father, we thank you for all these beautiful people, oh God, who have committed their life into your hands. We pray, oh God, that you will lead them and guide them through every season, oh God. Through the highs, through the lows, you will remind them of the promise that you have given, that you will never leave them nor forsake them, oh God. We thank you for the word that has been sowed this evening. We pray that this word would fall on a good ground and yield 100-fold harvest, oh God. We thank you for your beautiful presence that is here in our midst, oh God. We thank you for ministering to us this evening. We thank you, oh God, for all the beautiful things that you have kept in store for each and every one of your children, oh God. We commit ourselves completely into your hands. In Jesus' most mighty and precious name we pray. And everybody said, Amen.